అవతారమే కాదు, a continuous process. Step by step there is so much difference. మార్పు మార్పు మార్పు. మొదటి అంకురార్పణ మానవ జాతికి, మానవ సమాజమునకు, మానవాళికి మూలము, మూలాంశము, దాని వెనుకున్న దైవాంశం. ఆ దైవాంశం యొక్క ఆలోచన మేరకు కర్త అయిన దేవుడు, ఆది సంబుధుడైన దేవుడు, అదృశ్యమైన దేవుడు, దృశ్యము కాని దేవుడు, రూపము లేని దేవుడు, కంటికి కనబడని దేవుడు, ఆయనలో ఉన్న దేవుడు. కనబడుతున్నవన్నీ దృశ్యములు మరి కొంతకాలానికి అదృశ్యములకు వెళ్ళిపోతాయి. దేవుడు అదృశ్యుడు, అనే కార్యములు అదృశ్యములు ప్లస్ దృశ్యములు. కాబట్టి మానవ యొక్క శరీరము, ప్రాణము దృశ్యమైనది. అదే మానవుయందు, దృశ్యమైన మానవుయందు అదృశ్యమైన మానవుడు ఉన్నాడు. అవుటర్ మ్యాన్ అండ్ ద ఇన్నర్ మ్యాన్. We can see the outer man. బాహ్యమైన పురుషుడు మనం చూడవచ్చు. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. కనబడుతున్న మానవుడు, కనబడుతున్న మానవులోనే ఇమిడి ఉన్న కనబడని మానవుడు, ఉన్నవాడైన మానవుడు. దట్ ఇస్ ద స్పిరిట్. అలాగే స్త్రీ కూడా అంతే. భౌతికమా స్త్రీలు దేహముతో ప్రాణముతో మనలాగా కనబడుతున్నారు. స్త్రీ పురుష భేదమే కానీ అందరం కూడా మానవులమే. విరాట్ సేమ్ డిటో, అందరూ ఒకే రీతి. స్త్రీలింగం, పురుషుడు, స్త్రీ అనేది వేరు కానీ ఆ శరీరం ఒకటే, ప్రాణం ఒకటే, ఆత్మ ఒకటే. కాబట్టి ఎలాంటి మనము ఎలా దృశ్యములకు వచ్చినాము అంటే, అదృశ్యమైన దేవుడు దృశ్యమైనటువంటి ఆయన స్వరూపమును మానవునికి ఇచ్చి ఒక మానవునిగా సృజించినాడు. We can believe it is true to say the fact we are in the image of God. దేవుడిని చూడలేదండి అంటారు. ఈ మధ్య ఒక తల్లిని ప్రజలు కలుసుకుంటూ జనంలోకి వెళ్ళినప్పుడు, ఏంటమ్మా ఈ యొక్క తల్లి సంకలో ఉన్న పిల్లోడు ఆ ఎత్తుకున్న అమ్మాయి ఎలాగా ఉన్నాడు, ఆ ఎత్తుకున్న అమ్మాయి ముఖం నీ ముఖంలాగా ఉంది, ఆ పిల్లోడు ముఖం అమ్మాయి కట్ట వచ్చింది, నీ కట్ట వచ్చింది అన్న. అదేంటి అట్లా అంటారు? అది నా మనవడు, అది వాళ్ళమ్మ, ఇక నాకు కూతురు. ఆడి నుంచి రాలేదు రూపాయలు, ఇటు నుంచి అటు వెళ్ళి అంది. ఇటు నుంచి నా రూపం నా కూతురికి వచ్చింది, నా కూతురు రూపము నా మరణకు వచ్చింది. అంతేగాని మీరు అటు నుంచి ఇట్టేలా వస్తుందయ్యా, అలా మాట్లాడారు ఏంటయ్యా? అవును, ఎందుకు మాట్లాడాను? ఆమెతోనే సత్యము మాట్లాడించాలి అని. అవును, మన తల్లికి పుట్టిన బిడ్డలందరూ కూడా అలాగే ఉంటారు. ద సేమ్ స్ట్రక్చర్, సేమ్ నేచర్. కానీ అది సాధారణము, అది వంశ పారంపర్యం. చూడండి, మానవ దినాల్లో కొంతమంది ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఒక విధంగా చూస్తే వారికి వీరికి సంబంధం లేదు, కానీ వారిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు. వారికి పిల్లలు పుట్టారు. ఏమని పిలవాలి, ఎవరిని పిలవాలి? అలా 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 నీటిగా అలలు ఎలా ఉంటాయో ఈ సర్వ సమాజం అంతటిలో కూడా, సర్వ ప్రపంచంలో కూడా దేశ భేదం లేకుండా, రంగు భేదం లేకుండా, భాష భేదం లేకుండా, వనము భేదం లేకుండా, ఏ రకమైన భేదాలు ఉన్నానో మరి వైపు మిక్స్ అయిపోతున్నాయి లేదా, కలిసిపోతున్నాయి. ఏం కూర? పప్పు. మీదేం కూర? దోసకాయ. మీదేం కూర? గోంగూర. ఒక్కొక్క ఐటెంలో ఒక్కొక్క కూరగా వండుకుంటున్నారు. మరి మీదేం కూరమ్మా? మరి పప్పు, గోంగూర. అదేంటి?
మీదేం కూర? మరి బంగాళదుంప, ములక్కాయ, వంకాయ, టమాటా కలిపి ఎన్ని రకాల వంటలు చేస్తున్నారు మన గృహాల్లో. పిల్లలు తల్లి లేని వారు, భార్య లేని వారు. ఏ మిక్సింగ్ కర్రీ. ఇంత ఈ కూర పేరు ఏంటమ్మంటే, ఇదయ్యా ఈ కూర పేరు చెప్పమంటారా? ఏమని చెప్పాలి? ఇది దప్పలం అయ్యా. ఏంటి తెలుసా దప్పలం అంటే? ఏం కూర? బంగాళదుంప. దప్పలం అంటే ఏంటి అయ్యా? దరిదాపు అనేక కూరగాయలు కలిపి ఉండిన దాని బంగాళదుంప ఉంది, ములక్కాయ ఉంది, టమాటా ఉంది, వంకాయ ఉంది, ఇవన్నీ దానిలో ఉన్నాయి. కానీ ఏం కూర అనేపాటికి ఒక్కతో దోసకాయ కూర, లేదా ములక్కాయ కూర, లేదా టమాటా కూర, లేదా ఇంకో కూర, అన్ని కలిపి ఉండేపాటికి ఏం పేరు పెట్టారు? దప్పలం. ఈనాడు సర్వ సమాజం యొక్క నీతి చూసినట్లయితే అది ఎలా భౌతికమైన, ఆధ్యాత్మికమైన, అది దరిదాపు మిక్స్డ్. అంటే దప్పలం అంటే దప్పలము కలుపుకుంటున్నారు. ఏంటంటే వేరు వేరు కూరగాయలైనా కొంతమంది దప్పలం అంటే ఇష్టం. ఏంటి చెప్పండి? దప్పలం కూర అంటే ఇష్టం. ఎంతమందికి ఇష్టం? నాకు ఇష్టమే. అవును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకము ఆయన నుండి కలిగినదే, ఆయన స్వరూపం కలిగినదే. కానీ మనుషులు ఆయా ప్రాంతాలకు లొకేటెడ్ అయిపోయి, అక్కడ సంప్రదాయాలుగా లొకేటెడ్ అయిపోయి, సంప్రదాయాలు వేరుగా, అలవాట్లు వేరుగా, మరి వేరుగా ఉన్నందువల్ల రకరకాలుగా మనుషులు కనబడుతున్నారు. ఎన్ని రకాలు? అది వంకాయ వేరుగా, అది వంకాయ అనేది వేరు, టమాటా వేరు, బంగాళదుంప వేరు, ములక్కాయ వేరు, మరొకటి వేరు. వేరు వేరు కూరగాయలు అంటే వేరు కూరగాయలు వేరు మనుషులుగా. బంగాళదుంప ఒకరు తింటారు, మిగిలిన కూరగాయలు తినరు. టమాటా తినరు, మిగిలిన కూర తినరు. అవునా? మరేంటి కూరలు వేరుగా ఉంటే ఒక ఐటెం పేరు చెప్తాము. కలిపి వండుకుంటే ఎన్ని ఐటెంలు కలిపితే? 1, 2 కలిపితే ఆ రెండింటికి కలిపి చెప్తాం. ఏమని? దోసకాయ పప్పయ్యా. 5, 6 కూరలు కలిపేపాటికి అన్ని పేర్లు చెప్పలేక ఒక మాట ఏంటి? దప్పలము. అంటే అనేక రకములైన కూరగాయలకి సమ్మేళనము. ఈనాడు ప్రపంచ వ్యవస్థ సమ్మేళనము, కల్చర్స్ సమ్మేళనము, అలవాట్లు సమ్మేళనము, నాగరికత సమ్మేళనము. అవును, ఒక్కొక్క ప్రాంతంలో పూర్వకాలం ఒక క్రాప్ ఒక రకంగా ఉండేది, బట్టలు కట్టే విధానం వేరుగా ఒక రకంగా ఉండేది. ఇప్పుడు చూస్తే మిక్స్డ్ అయిపోయి ఆ దేశంలో కల్చర్ ఇటు వస్తుంది, ఇటు దట్టు, ఇటు దట్టు, అది ఇది మిక్స్ అయిపోయి అంతా దప్పలం అయిపోయింది. అలా అంటే ప్రపంచమే చెప్పలేదండి దప్పలం అయింది. దప్పలం కాకుండా వేరుగా కూరగాయలు వండుకున్నారు. దప్పలం కూర నాకు ఇష్టం లేదు, కానీ బంగాళదుంప ఇష్టమేనా? బంగాళదుంప తింటా. దోసకాయ తింటా. వంకాయ తింటా. ములక్కాయ తింటా. దప్పలం నేను తిన్నాను. వేరుగా తిన్నా, అన్ని కలిపి తిన్నా, వేరుగా తిన్నా ఒకటే కదా, ఒకటే. కాబట్టి మానవునికి భావ విషయాలు అనేక రకరకాలుగా కనబడుతున్నవి. కానీ సంపూర్ణమైన భావంతో మాట్లాడితే వేరే ప్రభు సృష్టికర్తన దేవుడు ఉన్నాడు. కొంచెం అన్నదో తండ్రి 7 కుమారులు ఉన్నారు. 7 పెళ్లిళ్ళు అయిపోయినవి. 7 పొలాలు పంచారు, 7 ఇల్లు కట్టుకున్నారు. ఆ 7 వాళ్ళ తగదు వచ్చింది. ఈ కాకి ఆ ఇంటి మీద కూడదు, ఆ కాకి ఇంటి మీద కూడదు. ఆ ఇల్లు 7 ఇల్లు కలిపి ఏ ఇంట్లోంచి వచ్చినాయి? ఇక్కడ ఎందుకు? మనుషుల యొక్క భేదమైన మనసు వచ్చేపాటికి అక్కడ డివిజన్ ఏర్పడుతుంది. వాళ్ళతో మాట్లాడమాగరా అని అనేకమైన వ్యత్యాసములు, స్వార్థం ఎక్కడ ఉన్నదో, ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ ఉందో, ఎక్కడ అండర్స్టాండింగ్ లేదో, దేర్ ఇస్ నో అండర్స్టాండింగ్, దేర్ ఈజ్ మిస్అండర్స్టాండింగ్. కీచక ప్రబోధములు మనం చూసినట్లయితే దేర్ ఈజ్ అండర్స్టాండింగ్. దేవుడు లోకమును ప్రేమించను, అంతటును అందరును రక్షణ పొందాలి. క్రీస్తు సర్వలోకములో ఎవరి కొరకు వచ్చాడు? ఏ దేశ నివాసులకి? ఎవరి కొరకు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. సర్వజనులారా నా యొద్దకు రండి, సర్వజనులారా మీ యొద్దకు రండి. తండ్రి మాట్లాడతాడు.
7 కుమారులు 7 రకరకాల 2-3 గుంపులు అయిపోతే తల్లి ఎవరి తరఫున మాట్లాడాలండి? ఎవరి తరఫున మాట్లాడతాడు? ఆయన ఎంతమంది తండ్రిలో అందరి తరఫున మాట్లాడు. ఇది ఫాదర్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్. దేవుడు అనేది ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్. ద గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ ఆల్. ఆయన భావాలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ప్రేమతత్వము అది విశాలమైనదిగా కనబడుతుంది. సరే, టాపిక్ వెళ్ళిపోదాం. కాబట్టి ఈ మధ్య రాత్రికాల సమయంలో నేను వినవించేది ఏంటంటే, మానవ జీవితము దశలుగా కనబడుతున్నది. మొట్టమొదటి మన అంకురార్పణ ఎక్కడ జరిగింది? పెళ్ళైన తర్వాత తండ్రి యొక్క బీజము, లేక భర్త యొక్క బీజము, తల్లి యొక్క గర్భము, ఒళ్ళు చెట్లు ఉత్పత్తి. ఏంటది? బిడ్డలు. ఎవరండి? బిడ్డలు. కానీ పుట్టిన బిడ్డ వెనుక తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది. తండ్రి బీజము, తల్లి గర్భము. తల్లి గర్భంలో బీజం ఏమవుతుంది? బీజంలో తల్లి గర్భం ఏం చేయగలదు? ఉత్పత్తి రావాలంటే రెండి యొక్క సమ్మేళనము కావాలి. అలా దేవుడు కూడా చిత్తమైన దేవుడు, నరులను చేయుదము. ఎలా చేద్దాము? మన స్వరూపమందు మన పోలి చొప్పున నరులను చేయదము అన్న కాన్సెప్ట్ తో ఆ దేవుడు సృష్టిని సృష్టించి, ఆ సృష్టి అంతటిని దేనికో సృష్టించాడంటే, సృష్టి కొరకు మానవుడు కాదు, మానవుడు కొరకు సృష్టి. చెప్పండి చెప్పండి. వాడికంటే గుర్రపు డెక్క దొరికిందంట. ఆ గుర్రపు డెక్క దొరికిందని గుర్రాన్ని కొనుక్కోడాడట. గుర్రము అసలు ప్రాముఖ్యమో? గుర్రం ఉంటే డెక్క కావాలా? డెక్క కోసం గుర్రం కావాలా? చెప్పండి చెప్పు. గుర్రానికి డెక్క కావాలి, కానీ ఆ డెక్కకి డెక్కేందుకు గుర్రం లేకపోతే? అదే ఇక్కడ మూలమైన అంశం ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలికలో నరులని చేసినాడు. సృష్టి అంతటే చేసినాడు. సృష్టి అంతయు కూడా మానవుని జీవిత విధానానికి కావలసిన వాటిని సృష్టించాడు. ఏంటి? మానవుడు బ్రతకడానికి, జీవించడానికి ఏమేమి కావాలో భూమి మీద ఉన్న సమస్తము, ఆకాశం ఉన్న సమస్తము, భూమికి ఆకాశానికి, భూమి కింద ఆకాశము, ఆకాశం పైన ఉన్నటువంటి ఆ వనరులన్నీ కలిపి ఎవరి కొరకు? ఈ భూభాగం అంతా ఆకాశానిక, ఆకాశం భూభాగానిక, ఆకాశ భూమి కలిపి మానవుని కొరక? చెప్పండి. మరి ఆ మానవుడు ఎవరి కొరకు? చెప్పండి. ద అల్టిమేట్ ఇస్ ద గాడ్. ఇదంతా ఆయన సృష్టి, ఆయన సృష్టించిన సృష్టి ఇది అంతా. ఇవన్నిటినీ దేవుడు సృష్టించినాడు. ఇవన్నీ మానవుని కొరకు, మానవుడు దేవుని కొరకు. చెప్పండి. సృష్టి అంతయు మన కొరకు, ఆ మానవుడు దేవుని కొరకు. ఇది ట్రూ నాలెడ్జ్. ఇది నిజము, ఇది వాస్తవము. దయచేసి మీరు గమనించండి. ఈ సృష్టి దగ్గర అంతటిలో కూడా దేవుడు తన స్వరూపంలో మనం సృజించినాడు. కాబట్టి మనము ఎవరు అంటే సృష్టిగత దేవుని చేత సృజించబడిన వారం. మనకి దేవుడు ఎవరు రూపాన్ని ఇచ్చినాడు? మనకి ప్రతి జంతువుకు రూపాలు ఉన్నవి. కానీ మనకే రూపం ఉన్నది? మానవుడు ఏ జంతువుకు దగ్గరగా ఉన్నాడు, ఏ జంతువు యొక్క స్వరూపం దగ్గరగా ఉన్నాడు, మానవుడు ఏ జంతువు యొక్క స్వభావం దగ్గరగా ఉన్నాడు. డార్విన్ సిద్ధాంతమేనా? డార్విన్ సిద్ధాంతం ఉంది. వాళ్ళు ఏమన్నారు? మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడంట? ఆయనకు వచ్చిన ఆలోచన ఆయన పెట్టుకున్నాడు. ప్రపంచం అంతటిలో కూడా, మన దేశంలో కూడా మనకి స్వాతంత్రం వచ్చినది, స్వాతంత్రం ఉన్నది. స్వాతంత్రంలో ఉన్న విలువలు ఏంటి? స్వతంత్రం ఉన్న విలువలు ఏంటి? ఏ స్వేచ్ఛ? వాక్ సభా పత్రిక చెప్పలేదా? వాక్ సభా పత్రిక స్వాతంత్రము మన కాన్స్టిట్యూషన్ లాలో అది ఉన్నది. అలాగే దేవుడు కూడా ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఆయన ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఏమి ఇచ్చాడు? ఆయన స్వాతంత్రుడిగా మనం చేసినాడు. ఆయన రూపాన్ని ఇచ్చినాడు, ఆయన స్వభావాన్ని ఇచ్చినాడు. ఆయన దైవమై ఉన్న దేవుడు దైవత్వం మనకి ఇచ్చినాడు. మానవులమే గాని దేవుడు పోలికలు చేయబడిన వారము. దేవుడు తనదైన తత్వమును, తనదైన ఆత్మను ఒక మానవునికే ఇచ్చి ఉన్నాడు. మీరు సృష్టి అంతా కూడా అనుబంధము, హెల్పింగ్ వెబ్స్. ఏంటది? హెల్పింగ్ వెబ్స్. అవి
మనకి జీవిత విధానానికి ప్రాణములకు తోడ్పడేవే కానీ మన అంతా కలిపి ప్రాణము కాదు. ప్రాణం అనేటిది ఒక సెల లాంటిది, ప్రాణం అనేటిది ఒక గూడు లాంటిది, శరీరం అనేటిది ఒక ప్రాణానికి గూడు. ఆ ప్రాణము శరీరం మొత్తం కలిపి దేనికి గూడు? ఆత్మకు గూడు. ఆత్మకు నీ గూడు అంటే నివాసం ఎక్కడ? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 20-30 సంవత్సరాలు అయింది, అయినా హింస పెడుతున్నాడు, ఇంటి ఎల్లగొట్టేశాడు, ఇప్పుడు దిక్కులేని అయిపోయింది. ఎక్కడికి వెళ్ళదే? ఎక్కడికి వెళ్ళదండి? అమ్మాయి కంటూ ఒక పుట్టిల్లు ఉన్నది. పెళ్ళైనప్పుడు ఎక్కడికి వచ్చింది? అత్తగారింటికి వచ్చింది. దేని విడిచి? మరి ఇక్కడ స్థలం లేకుండా పోయేపాటికి మరి తిరిగి బ్యాక్ టు ద బర్త్ ప్లేస్. ఎక్కడ పుట్టిందో ఆ ఇంటి పేరేంటి? ఆ పేరేంటి? పుట్టిన ఇల్లు. మనం పుట్టిన ఇల్లు భౌతిక తల్లిదండ్రులు మనం పుట్టినాము కానీ ఆ పుట్టిన ఇల్లు మనదే కానీ ఆ ఇంటి పేరు మనదే కానీ ఆ ఇంటి వాడు మనం అందరూ ఎక్కడ పుట్టినామంటే మనందరికి పితరులైన వారు ఎవరంటే సృష్టికర్త దేవుడు. మాదిలో మానవుడు లేనప్పుడు దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆ దేవుడు తన స్వరూపులో తన పోలికలో నరులను, అది అక్కడ ఉత్పత్తి ప్రారంభమైనది. ఏదైనా మాట చెప్తే చెప్పేవాళ్ళు చెప్పారు, వినేవాళ్ళు ఏం చేస్తారు? వింటారు. నమ్మితే నమ్ముతారు, నమ్మకపోతే అది ఎవరి ఇష్టం? చెప్పేవాని ఇష్టమా, వినేవాని ఇష్టమా? వ్యక్తిగతముగా విన్నవారు అందరూ కూడా ఎవరి ఇష్టాన్ని వాళ్ళు తీసుకుంటారు. అలాగే లోకం అనేది అలా ఉన్నది. దేవుని ఒక వాక్యం చెప్తున్న మాట ఏంటంటే దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నరులైన మనల్ని సృజించినాడు. ఇంకా చెప్పింది కదా తల్లి, అదేంటి ఆ పిల్లోళ్ళగా నేను ఉన్నానంటారు ఏంటయ్యా? నా నుండి ఆ పిల్లోడు పుట్టాడు, నా గర్భంలోంచి ఆ బిడ్డ వచ్చాడు, నా గర్భంలోంచి వాళ్ళ అమ్మ ఇచ్చింది, వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మ ఆడేమో వాళ్ళ అమ్మ నుంచి వచ్చాడు, వాళ్ళ అమ్మేమో నాలో నుంచి వచ్చింది. కాబట్టి బీజాలు ఎవరండి? కాబట్టి మనం మానవులమే. ఏంటి వినండి, మనం మానవులమే, నరులమే, శరీరంతో ఉన్నవారమే. కానీ ఈ బీజం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దేవునికి బీజములో మనం పుట్టిన వారము, దేవుడు మూలముగా మనం కలిగించే వారము. కానీ దేవుడు మనం చూడలేదు. కానీ ఇప్పుడు నీ పేరేంటయ్యా? యేసు. నీ పేరు? నీకు తెలుసు కదా, మీ నాన్న తెలుసు కదా, మీ తాత ఉన్నాడా? తెలుసా పని? మీ తాత నాన్న చూసావా? వాళ్ళ తాతను చూసావా? ఆ తాతలు మొత్తాతను చూసావా? వీళ్ళు ఎవరిని చూడలేదా? మరి నువ్వు వాళ్ళ సంతానమేనా? అది ఎలా వస్తుంది నీకు? నీ వంశంలో ఎలా తీయాలి బయటికి? పేరుని బట్ట, ఊరిని బట్ట, రంగును బట్ట, ఇంటి పేరుని బట్ట. ఇంటి పేరు, మీ నాన్నకు ఒక ఇంటి పేరు ఉంది, మీ అమ్మకు ఒక ఇంటి పేరు ఉంది. మీ అమ్మ ఇంటి పేరు వేరు, మీ నాన్న ఇంటి పేరు వేరు. ఆడి తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఎవరింటి పేరు వచ్చింది? తండ్రి ఇంటి పేరులో తల్లి కలవలేదా? తల్లి రక్తం కలవలేదా? తండ్రి స్వభావం కలలేదా? కానీ చాలామంది మాత్రము తండ్రి పేరే. మరి ఆ భార్య యొక్క తమ్ముడు అన్నం ఉన్నాడు, ఆడు ఇంకో ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే అబ్బాయి నుంచి ఏమో ఇంటి పేరు వెళ్తుంది, ఆ అబ్బాయి చెల్లి ఇక్కడ వీడిని చేసుకుంటే వీళ్ళ ఇంటి పేరు ఇటు వస్తుంది, ఆ ఇంటి పేరు. ఏదేమైనా ఒకటే కదా. చెప్పండి, ఇదే పాట పాడండి ఒకసారి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ పాడండి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ తెచ్చుకోను. యేసయ్యా యేసయ్యా, నీకే చెము. ఏమి చేయగలడండి ఆయన? ఏదైనా చేయగలడు. కలిగిన వాటిలో, సృష్టించబడిన వాటిలో, కనబడుతున్న వాటిలో, కనబడకుండా ఉన్న వాటి అన్నిటిలో కూడా ఎవరు కర్త? ఎవరు తయారు చేశారు?
ఏదైనా చేయగలడు. ఇవన్నీ కూడా ఎవరు చేసినారు? ఎవరు మూలముగా కలిగినవి? సృష్టి యావత్తు ఎవరు మూలముగా? ఆకాశం ఎవరు మూలముగా? భూమి ఎవరు మూలముగా? సముద్రం ఎవరు మూలముగా? నరుడు ఎవరు మూలముగా? ఈ శరీరం ఎవరు మూలముగా? ఈ ప్రాణం ఎవరు మూలము? ఉన్నదంటూ ఏదైనా ఉన్నట్లయితే ఉన్న సమస్తము కూడా ఆయన ద్వారాను, ఆయన మూలములను, ఆయన నిమిత్తము. We are for his sake. అవును, అవును. సృష్టిక సంకల్పములో, నేను త్వరగా ముగిస్తాను. సృష్టిక సంకల్పములో మన దగ్గరికి వచ్చేపాడు మనం తీసుకోవాల్సిన ఆరిజిన్ ఏంటంటే, మనము ఒకప్పుడు తల్లి గర్భంలో ఉత్పత్తి రూపకల్పన చెప్పండి. తల్లి గర్భంలో రూపకల్పన చేయబడ్డా మనం. తల్లి గర్భంలో నుంచి రాలేదు నేను అన్నోడు చేయతండి. నా దేహము నా రూపము తల్లి గర్భంలో కాదు అన్నోళ్ళు చేయతండి. నువ్వన్నా ఎత్తచ్చు కదా, ఎత్తుకుంటావు అందరికన్నా. ఎత్తగలమా? లేదు. మరి తల్లి గర్భం నేను రాలేదు, నాకు తల్లి లేదు అంటే ఆ సమాజం ఒప్పుకుంటుందా చెప్పండి? దేవుడు లేడు, దేవుడు రాలేదు అంటే సమాజం ఒప్పుకుంటుందేమో, నువ్వు ఒప్పుకుంటావు కానీ ఆయన ఒప్పుకుంటాడా? అయ్యమేవరా దెయ్యం నాకు తెలియదు. అయ్యమేవరా నాకు తెలియదా? ఏమా ఆడాడు? మా అబ్బాయి అయ్యా, మా పెద్దోడయ్యా, మా చిన్నోడయ్యా. అదేంటి ఎవరంటే నాకు తెలియదు అన్నాడు. మీ అమ్మంట కదా, హే మా ఏమంటావు నాకు తెలియదు అన్నాడు. ఆ అమ్మని అడిగితే ఏమంటుంది? మా పెద్ద అబ్బాయి. ఇట్లా రెండు నిజమేనా, ఒకటి నిజమా? అవును. ఎవరిది తీసుకోవాలి? తల్లిది తీసుకోవాలి. దేవుడి మాట తీసుకోవాలా, నీ మాట తీసుకోవాలా, నా మాట తీసుకోవాలి, అన్నదమ్ముల మాట తీసుకోవాలా? ఎవరి మాట? హూ ఈజ్ ట్రూ? ఎవరు నిజము? ఎవరి మాట వాస్తవము? ద గాడ్ ఈజ్, దేవుడు అబద్ధమా నిజమా? అదే ఏదైనా ఒకటే కదా. దేవుడు అంటే ఎవరు? సత్యము అంటే అబద్ధము, నిజమా చెప్పేది? నా దేవుడు అంటే నిజం, అది కాదు అంటే నిజం, అది మరి ఏమనాలి? తల్లి మాట నికరము కానీ బిడ్డల మాట నికరము కాదు. తల్లికి కుమారుడు వ్యతిరేకమైపోతే నా అమ్మ కాదంటాడు. అది వ్యతిరేకముగా ఉన్నప్పటికీ తల్లి మాత్రము వాడు నా కుమారుడే. తల్లిని తండ్రిని కుమారుడు ద్వేషించవచ్చేమో కానీ, తండ్రిని ద్వేషించవచ్చేమో కానీ తల్లి ప్రేమ, విడివని ప్రేమ, ఎడబాయిని ప్రేమ, నిత్యమైన ప్రేమ, కడవరకు కొనసాగించే ప్రేమ. తల్లి ప్రేమను మించిన ప్రేమ దేవుని యొక్క ప్రేమ. తల్లి ప్రేమను మర్చినావా? దేవుని ప్రేమను మర్చిపో మాకు. దేవుని ప్రేమను మర్చిపోకుండా ఉంటే తల్లి ప్రేమ మర్చిపోవు. ఎవరి ప్రేమను నీవు మర్చిపోవు. దేవా నీ ప్రేమ రుచించున్నాడే, నా వ్యతిరేకాన్ని మనసు నేను మర్చిపోయినాను. దాన్ని హీ విల్ యాక్సెప్ట్ ద ట్రూత్. సత్యం అంగీకరించాలంటే తనలో తను లేకుండా చేసుకుంటే, తను ఏ మూలకు వచ్చినాడో ఆ మూలాన్ని ఆధారం చేసుకుంటే తను చెప్పేమాట ఏమంటాడు? మా అమ్మ నా కొడుకు. ఎటు కాంట్రవర్సీ వచ్చింది? ఎటు రాలేదు. సత్యం అనేది అది ఎప్పుడు కాంట్రవర్సీగా మారదు. సత్యము కాంట్రవర్సీగా మారదు. కానీ ఎలా మారిందంటే మనుషులు కాంట్రవర్సీకి వెళ్ళాడు కాబట్టి, తల్లి మీద ఉన్న ప్రేమను, కన్న ప్రేమను మర్చిపోయాడు కాబట్టి అది ఎవరో నాకు తెలియదు అన్నాడు. ప్రేమను విడిచే కాబట్టి అన్నాడు. కానీ అదే ప్రేమలో ఉంటే ఏమంటాడు? నన్ను కన్న తల్లి. నేను ఏదో ఫోన్ చూపించారు ఎవరో. ఫోన్ చూస్తే అక్కడ ఇద్దరు మనుషులు మాట్లాడుతున్నారు. నా అమ్మకి చెప్పకుండా నేనేమి చేయను, మా అమ్మకి చెప్పే చేస్తాను అని చెప్తున్నారు. ఎవరని చూస్తే చంద్రబాబు గారు అబ్బాయి పేరేంటి? ఆ పక్కన చూస్తే వాళ్ళ అమ్మని ఇటు ముద్దు పెట్టుకున్నాడు. తల్లికి ఎంత సంతోషం అది. ఆ మాట విని ఎంత బాగా చేస్తున్నా సరే నాకు ఆ మాటలో నచ్చింది ఏంటంటే, పేరేంటి బాబు పేరు? లోకేష్ గారు చెప్పిన మాట ఏంటంటే,
నా తల్లిని నేను పక్కన పెట్టను. ఏదైనా ఏది చేయవలసి వచ్చినా నా తల్లికి చెప్తాను. నా తల్లి చెప్పితే చేయమంటేనే. అవును, విలువలు ఎక్కడున్నా విలువే. బంగారం మట్టిలో ఉన్న బంగారమే, పెట్టలో ఉన్న విలువే, కుప్పలో ఉన్న బంగారమే. అది ఏ పదార్థంలో పడినా దాని విలువ మాత్రము ట్రూత్ ఇస్ ఎ ట్రూత్. సత్యము సత్యమే. వాళ్ళు కోపం వస్తే ఆడెవడా తెలియదు, మళ్ళీ ప్రేమ వస్తే అమ్మో అమ్మో అని ముద్దు పెట్టుకుంటాడు. ఎందుకని? ప్రేమ పోయినప్పుడేమో ద్వేషిస్తాడు, నాకు తెలియదు అంటాడు. ప్రేమ వచ్చేపాటికి చెప్పండి చెప్పండి ఏమంటారు? నేను బోధకులు చెప్తా, ఎందుకని మీరు బోధకులు అయ్యారు? కొంతకాలం రాజకీయంలో ఉండండి అంటాను నేను. బోధకులు అయ్యే ముందు కొంత రాజకీయంలో ఉండండి అంట. అదేంటే రాజకీయంలో వెళ్ళమంటారు అండి. అంటే రాజకీయంలో శాశ్వతమైన శత్రుత్వం ఉండదంటాయా ఏంటి? 10 సంవత్సరాలు ఆయన విమర్శించినా 11 సంవత్సరాలు మళ్ళీ ఇద్దరు కలిసి కడవలు పార్చుకుంటున్నారు. ఉందా పోయిందా? అంటే పార్టీ తత్వంలోనే అన్ని భేదాలు విడిచిపెడుతుంటే క్రీస్తు బిడ్డలంటున్నావు, క్రీస్తు తత్వం అందుంటున్నావు, క్రీస్తు స్వభావం వచ్చిందన్నా. ఏది ఎక్కడ ఐక్యత? ఏది సమాధానం? ఎక్కడ కలుసుకునేది? ఎక్కడ క్షమించేది? ఎక్కడ? అనేక కోణాల్లో రాజకీయంలో ఉన్నదేమో భక్తి అనిపిస్తుంది నాకు. ఈ మైనస్ చూస్తే అక్కడ ప్లస్ కనబడుతుంది. అలా కాదు, అలా కాదు. దేవుని ఎరిగినామంటున్న వారమైన మనము శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి, ఐక్యత ఉండాలి, అనురాగం ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే క్షమించండి. ఏ హృదయం ఉండాలి? క్షమించే హృదయం ఉండాలి, క్షమాపణ హృదయం ఉండాలి. దేవుడు మనం ఏంటో మాట్లాడుతున్నారు. ఏముండాలండి? క్షమా హృదయము. ప్రేమలో ఏముంటుంది? క్షమించుట ఉంటుంది. గతాన్ని మర్చిపోవడం ఉంటుంది. అయ్యో నాకు విచారము. అనేక క్రైస్తవ జీవితాలు చూస్తుంటే ఆ కక్షేదన వస్తే, భేదం వస్తే అది అలాగే ఉంచుకుంటున్నారు. కానీ రాజకీయ రంగంలో చూస్తే ఎంత కక్ష అనుకున్నది కూడా అది కంటికి కనబడకుండా తీసి కాళ్ళ కింద చెప్పు తొక్కి వారు ఐక్యపరచబడి గెలుపు కొరకు వారు ముందుకు విశ్వాసే. నువ్వు జీవితంలో గెలుపు కావాలనుకున్నట్లయితే ఈరోజు నువ్వు క్షమించాలి, క్షమించబడాలి. క్షమించే స్వభావం లేకుండా, ఈరోజు చేసే కీడు మర్చిపోయే స్వభావం లేకుండా అదే లోన పెట్టుకుని, అది దేవుని స్వభావము కాదది. గాడ్ ఇస్ లవ్. ప్రేమ అంటే ఏమిటి? క్షమిస్తుంది, మర్చిపోతుంది కీడును కూడా. అదే దేవుని ప్రేమ. దేవా నీ ప్రేమ రుచించిన నాడే నన్నుగా నా స్వభావాలు, పనివాడి స్వభావాలన్నీ మర్చిపోయాను. క్రీస్తును నమ్మిన వాళ్ళరా, నమ్ముటకు ఆశించిన వాళ్ళరా, క్రీస్తును నమ్ముకుంటే మనం ఉన్న హీనమైనటువంటి వ్యత్యాసములు కానీ, మనం చేసిన కీడు కానీ, ఇదిగో మనం చేసిన కీడులు కానీ, వీటన్నిటి కూడా క్షమించి పక్కకు నెట్టి ఏక మనసులే ఐక్యపరచబడి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నవి. రాజకీయ రంగంలో ఐక్యత కనబడుతుంది అనేక పర్యాయంలో. క్రైస్తవ సంఘాల్లో ఉన్న వాళ్ళరా, అనైక్యత కాదు, ఐక్యత. యేసు పేరేంటి? అసమాధానకర్త, సమాధానకర్త. సమాధానకర్త అయిన దానికి ఆయన అధిపతి అయి ఉన్నాడు. సరే ముగిస్తాను. తల్లి గర్భంలోంచి మనం వచ్చినాము. తల్లి గర్భంలో ఏంటి? తల్లి గర్భంలో పుట్టగానే అరే అరే అమ్మ ఎక్కడి నుంచి వచ్చాడు మీరు? నా కడుపులో నుంచి వచ్చాడయ్యా. నీ కడుపులో ఎన్నాళ్ళు ఉన్నాడమ్మా? 9 మాసాలు ఉన్నాడయ్యా. ఇప్పుడు కళ్ళ వచ్చాడమ్మా, ఇప్పుడు వచ్చా. అది ఇప్పుడు వచ్చేవాడు. చెప్పరా చెప్పరా చెప్పరా. కడుపులో ఉండి ఏం చేసేవరా? ఈ కళ్ళతో ఏం చేసేవరా? ఈ చెవులతో ఏం విన్నావరా? ఈ నోటితో ఏం మాట్లాడేవరా? ఒకసారి చెప్పరా. అక్కడ తల్లి గర్భాన్ని ప్రపంచంలో ఏముందో చెప్పరా అని అడిగితే ఏం చెప్తాడు? చెప్పలేరా? అయోమయం. కళ్ళు లేవా? ఉన్నవి. చెవులు లేవా? ఉన్నవి. ఆ అవయవం లేవా? ఉన్నవి. మనసు లేదా? ఉన్నది. బాడీ లేదా? ఉన్నది. ప్రాణం లేదా? ఉన్నది. ఫంక్షన్ లేదా? ఉంది. మరి ఏంటి చెప్పరా? ఇన్నోసెంట్. చెప్పండి. తల్లి గర్భంలో ఫార్మేషన్ బాడీ అంతా ఉన్నది కానీ అంటే ఏమి ఎరగని వానిగా ఉన్నాడు. అంటే అవయములు ఉన్నవి కానీ అవయవం ఉన్నవే కానీ వాడికి ఫంక్షనింగ్ అనేది అంటే చచ్చిపోయినాయా? చూపుపోయిందా? చెప్పండి. మరి ఏంటి ఆ పీరియడ్ ఆఫ్ టైం అంతా కలిపి నిర్మాణం చెప్పండి
నిర్మాణ కాలం అది. ఆన్ రోడ్ ఎంత అయింది బాబాయ్ కారు కొన్నాను అన్నాడు. 2 లక్షలు అయింది అన్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఆన్ రోడ్ అంటే కంపెనీ ఫ్యాక్టరీలోంచి షోరూంలోంచి రోడ్డు మీద పెట్టేటప్పుడు నీకు ఇచ్చారు కదా, దాన్ని దండేసి అప్పుడు ఎంత అయింది ఖరీదు? ఎంత. నువ్వు పుట్టినావు అంటే ఆన్ రోడ్. చెప్పండి. తల్లి గర్భంలోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోంచి భూమి మీద పడ్డావు అంటే ఆన్ రోడ్. కారు మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలోంచి షోరూంలోంచి నీ పేరు మీద రోడ్డు మీదకి వచ్చింది అంటే తాళం చేయాలి ఇచ్చారు అంటే అర్థం ఏంటి? ఆన్ రోడ్. కారు ఆన్ రోడ్ ఎలాగో మనము కూడా షోరూంలో నుంచి వచ్చాం. ఏ షోరూము? తల్లి గర్భం అనేటువంటి దానిలో రూపకల్పన చేయబడేవాడుగా ఉన్నాం. అక్కడ ఏంటంటే ఏమీ తెలియదు. కారు షోరూమ్ లో తయారైన తర్వాత షెడ్ లో అది ఎన్ని కిలోమీటర్లు తిరిగిందండి? 0. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరుగుద్ది? దాని స్పీడ్ ఎంత? 120 వరకు తిరుగుద్ది. మీటర్ ఉందా? అది 120 తిరుగుద్ది. ముళ్ళుతో తిరుగుతుంది. తిరిగిందా? తిరుగుద్దా? షోరూమ్ లో తిరుగుద్దా? షోరూమ్ లో తిరిగే స్థితిని సంపాదించుకుంటుందా? అవును. తల్లి గర్భంలో 6 మాసములు. అది జీవితకాలము కాదు, అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్. కానీ అది ఆన్ రోడ్. పుట్టాడు అంటే ఆన్ రోడ్కి వచ్చేసాం అనమాట. ఆన్ రోడ్కి వచ్చేసాము. పుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉన్నాము. బయటకు వచ్చామా? తల్లి గర్భంలో ప్రపంచం కనపడిందా? తల్లి ప్రపంచంలో లేదా? తల్లి ప్రపంచంలో లేదా? తల్లికి ప్రపంచం కనబడట్లేదా? ఆ పిల్లడు తల్లి గర్భంలో లేడా? మరి అడిగి ఏం కనపడుతుంది? ఎప్పుడు కనపడుతుంది? తల్లి గర్భంలో ఉన్న కాలము దట్ ఇస్ ఎ ఫార్మేట్ టైం. అవయవ నిర్మాణం అవుతున్న సమయమే కానీ అక్కడ ఆ కన్ను భూమి మీదకి వచ్చిన తర్వాత కన్ను కావాలి, భూమి మీద వచ్చిన తర్వాత చెవులు కావాలి, భూమి వచ్చిన తర్వాత హృదయం కావాలి, భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమేమి అవయవ నిర్మాణం మానవులైన కూడా కావాలో వాటన్నిటిని కూడా కంపోజ్ చేసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు తల్లి గర్భం చేసినట్టు తల్లి అంటే ఫ్యాక్టరీ బయటికి భూమి మీద అడుగు పెట్టాము. అది మన జన్మ. తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చూస్తున్నాం? కారు ఎంత తిరిగిందరా? ఇప్పుడు నా కారు ఉంది, ఇప్పుడు ఎంత తిరిగిందరా అంటే డ్రైవరు 2.5 లక్షలు తిరిగింది అంటున్నాడు. మనం కొన్నప్పుడు ఎంత తిరిగిందరా? 0. ఆ 0 మనం ఎంత నడిపించాం ఇప్పుడు? 6 మాసములు చరిత్ర లేదు. ఏమడిగినా చెప్పలేవు. 0. ఏం చెప్పినా ఏం అడిగినా చెప్పలేవు. ఎంత మైలేజ్ అంటే చెప్పలేవు. ఎంత తిరిగిందంటే మీటర్ చెప్పట్లేదు. టైర్ ఎంత దూరంటే తెలియదు. ఏదీ తెలియదు. కానీ ఆ రోడ్డుకి వచ్చిన తర్వాత అది తిరిగిన కాలము, పనిచేసిన కాలము అంత డీటెయిల్గా మనము చెప్పగలము. ఇప్పుడు వేరే ఆన్ రోడ్, భూమి మీద ఉన్న మనము ఆన్ రోడ్డుకి వచ్చినాము. ఎన్నో చూస్తున్నాము. ఇప్పుడు మనం తల్లి గారు ఉన్న అమాయకులు కానీ ఇప్పుడు కూడా ఉన్నావా? ఊరంతా తెలుసా? దేశం అంతా తెలుసా? ప్రపంచం అంతా తెలుసా? విషయాన్ని తెలుసా? ఎన్ని చూశాడు? అది పుట్టినవాడు పుట్టగానే కళ్ళు మూసుకున్నాడా? మరి ఇటు చూస్తున్నాడు, చుట్టూ చూస్తున్నాడు. ఏంటాడు? చూస్తున్నాడు కానీ ప్రతి ఒక్కరు చెప్పలేకపోతున్నాడు. చూచి మనసులో ఏదో అనుకుంటున్నాడు కానీ నోటితో చెప్పడానికి ఇంకా మాట రాలేదు. కొన్ని దినాలు అయ్యేపాటికి, కొన్ని సంవత్సరాలు వచ్చేపాటికి నానా అదేంటి? అదా అలా 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 వయసు పెరుగుతున్న కొలది ఇప్పుడు మనకేం తెలుసు? ఇప్పుడు ఏం తెలీదా? ఎన్ని తెలుసు? ఎన్ని చూసాము, ఎన్ని తలంచాము, ఎన్ని ఆశించాము, ఎన్ని అనుభవించాము. వి నో ద వరల్డ్ వెల్. లోకం ఎంతో మనకు తెలుసు. ఎంతో తెలుసా? మనం అడుగులు వేసామా, చూచామా, తలంచామా, ఆశించామా, కీళ్ళు చేసామా, అది మంచి వచ్చాడో చేసామా? చెప్పండి. చేసాం.
మంచి పనులు అవ్వచ్చు, నేరములు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ భూమి మీద ఇప్పుడు 2వ దశలోకి వచ్చిన మనము ఈ జీవిత కాలంలో జీవిస్తున్నాము. ఆడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను పుట్టగానే నేను పలానా చోట పుడతాను, అక్కడ సముద్రం ఉంటుంది, భూమి ఉంటుంది, చెట్లు ఉంటాయి, సూర్యుడు ఉంటాడు, నక్షత్రాలు ఉంటవి, ఎట్లుంటది అట్లుంటది అని అనుకుని విని ఇప్పుడు చెడా అనుకున్నాడా? కొన్ని విన్నాడా? చూశాడా? ఎలా వచ్చి ఇన్నోసెంట్ గా. మరి ఇప్పుడు కూడా ఇన్నోసెంటేనా? మరి ఆకాశం ఉందా? అది ఆకాశం కనపడలేదు నీకు, పిచ్చ కింద మామయ్య అట్టే ఆకాశం అంటమైనా అదే ఆకాశం. ఎన్ని చూస్తున్నాడు పుట్టిన తర్వాత? ఉన్నవన్నీ చూస్తున్నాడు. చేస్తున్నది ఏంటి? తల్లి గర్భంలో ఏం చేశారో ఆడుకున్నావా? చదువుకున్నావా? బడికెళ్ళావా? చదవడం వచ్చా? డ్రైవింగ్ వచ్చా? నడడం వచ్చా? క్రికెట్ ఆడవచ్చా? ఏమొచ్చండి అడిగి? ఏమొచ్చా? ఏమి బ్లాంక్ లైఫ్. ఇప్పుడు బ్లాంక్ లైఫ్ ఫుల్ లైఫా? అంతా అనుభవిస్తున్నాం, అంతా జీవిస్తున్నాం. కానీ అక్కడ బోధ ఉందా? తల్లిగర్భంలో బోధ ఉందా? ప్రీచింగ్ ఉందా? టీచింగ్ ఉందా? స్కూల్ ఉందా? మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? సొసైటీ ఉందా? చూసింది ఉందా? విన్నది ఉందా? కన్నది ఉందా? ఏమీ లేదు. కానీ లేడా? ఇప్పుడు మనం పుట్టిన తర్వాత ఈ ప్రపంచం అంతటిని చూస్తున్నాము. చూస్తున్నామా? చేస్తున్నామా? చూస్తున్నామా? చేస్తున్నామా? చూస్తున్నాము, చేస్తున్నాము. జీవితం అంతా జీవిస్తున్నాము. వినండి, తల్లి గర్భంలో మనిషి ఉన్నాడు కానీ ఏమీ తెలియదు వాడుకున్నాడు. ఆ మనిషి భూమికి వచ్చిన తర్వాత ఎంత తెలిసింది? లోకమంతా తెలిసింది. అంతేనా? ఇంకేమైనా తెలిసిందా? చచ్చిపోతా, వినండి, ఒకరోజు చచ్చిపోతాను అనేది కూడా తెలిసింది. నేను చచ్చిపోతాను, నాలో నా ప్రాణం పోతుంది, నా దేహం కూడా సమాధి చేసేస్తారు, ఇట్లాగే మళ్ళీ కంటికి కనబడను, లేకుండా పోతాను, చనిపోతాను, ప్రాణం పోతుంది, ఇడిపోయిందో తెలియదు, దేహం అనేది మట్టిలో పడేస్తారు, పడైపోతే వాసు కొట్టేస్తారు, అందరూ పారిపోతారు, నా బ్రతికెట్లా అయిపోతుంది అని ఇప్పుడు తెలుస్తుందా? మనకు తెలియట్లేదా? ఇంతే తెలుసా? మనమే తెలుసా? మనం తర్వాత సంగతి కూడా తెలుసా? మనము తెలుసు, మనం అనిపించలేదు కదా, కానీ మనము తెలుసు. కానీ మనం ఉందని ఇప్పుడు మనం చూస్తున్నాము. మనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనుషుడు ఆత్మ ఒకటి ఉంటుందని, ఆత్మ చావులేదని, మనిషి ప్రాణం పోయినా, దేహం పోయినా, రూపం పోయినా ఆత్మ అనేది ఒకటి ఉంటుందని, దానికి మనము లేదని, అది శైత్యకాలం అని, నాడు ఏమితో ఆత్మ అంటేనే కోయినని, ఇక భూమి మీద జీవించే జీవితానికి శిక్షలు కానీ అభినందనలు కానీ ఉంటాయని సంగతి తెలుసా మనకి? ఇప్పుడు అన్నీ తెలుసు ఇప్పుడు మనకి. మరి పరలోకం ఉందని విన్నామా? భూమి మీద ఉన్న మన పరలోకం ఉందని విన్నామా? మనం చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ ఉంటుందని విన్నామా? ఇదే మాటలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు విన్నాడా? మరి అక్కడ విన్నాడా? ఇక్కడ విన్నాడా? అక్కడ వినకుండానే ఒక లోకంలోకి వచ్చాడా? విన్న లోకంలోకి వచ్చాడా? వినకుండానే లోకంలోకి వచ్చాడా? మరి ఇప్పుడు మనం నెక్స్ట్ లోకంలోకి వెళ్ళబోతున్నాం. చనిపోయిన తర్వాత ఆత్మ మరి స్థలానికి వెళ్ళబోతుంది. దాని గురించి ఇప్పుడు విన్నామా? అక్కడ విన్నామా? ఇక్కడ దాని సంగతే తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇక్కడ ఏం దొరుకుతుందో వినలేదు, ఏముందో కూడా మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఈ వయసుకు వచ్చిన తర్వాత చనిపోవడం ఏంటో తెలుస్తుంది, చనిపోయిన తర్వాత ఆత్మ ఉంటుందని తెలుస్తుంది, అది తీర్పు ఉంటుందని తెలుసు, మంచి అనేది తెలుస్తుంది, చెడు అనేది తెలుస్తుంది, ఏది చేయిస్తో తెలుస్తుంది, ఏది చేయదో తెలుస్తుంది, తప్పు చేస్తే శిక్ష ఉంటుందని, మంచి చేస్తే అభినందన ఉంటుందని, పాపం చేసి నరకానికి వెళ్ళిపోతాడని, పుణ్యం చేస్తే ఒక దేవుని లోకం వెళ్ళిపోతాడని, ఇవన్నీ విన్నామా లేదా? వింటున్నామా లేదా? దేవుని నమ్ముకున్నామా లేదా? ఆరాధన చేస్తున్నామా లేదా? దేవుని గుడికి వెళ్తున్నామా లేదా? అక్కడే గుడికి వెళ్ళావు. ఆ లోకంలోకి ఈ లోకం రావడం అనేది ఎలా ఉంటుందో నీకు తెలియదు. తెలియని లోకంలోకి వచ్చావా లేదా? ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంత తెలిసింది? ఎంత చూస్తున్నాం? ఎంత వింటున్నా చెప్పు? ఎంత అనుభవిస్తున్నాం? అంతేకాదు నెక్స్ట్ చనిపోయిన తర్వాత ఏమి ఉండబోతుందో కూడా ఇక్కడ మనం ఇలాంటి గ్రంథాల ద్వారా, పెద్దల ద్వారా, సూక్తుల ద్వారా, మాటల ద్వారా వింటున్నాం. ఏమీ తెలియనట్టు గర్భంలో ఉన్నాము. అక్కడ ఏదో అవయవ నిర్మాణం మాత్రమే జరిగింది. కానీ భూమి మీద పడ్డ తర్వాత ఇదంతా చూస్తున్నాము, ఇంత ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నాము.
ఆయన ఇప్పుడు ఇంకేది అక్కడ ఉండగా ఇది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు ఇక్కడ ఉండగా అక్కడ ఎలా ఉంటుందో తెలుస్తుంది. తెలుగులో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలిసిందా? అలా చెప్పారా? విన్నామా? మరి ఇప్పుడైతే చనిపోయిన తర్వాత ఏమవుతామో వింటున్నాము, తెలుస్తుంది, నమ్ముతున్నాము. కాబట్టి ముగిస్తున్నాను. ఈ రెండవ దశకు వచ్చిన మనకు నెక్స్ట్ చనిపోయిన తర్వాత ఒక ఆత్మ ఉంటుందని, పాపం చేసిన దాని ఫలితం అనిపిస్తాడని, నీతి చేస్తే నీతి ఫలితం అనిపిస్తాడని, నరకం ఒకటి ఉందని, పుణ్యంలో ఒకటి ఉందని, అక్కడ శాంతికాలం ఉండిపోతామని, అది అంత మనకి ఇప్పుడు తెలిసిందా తెలియలేదా? కాబట్టి ఇంత అదృష్టవంతులు మనం. ఈ జన్మలో మనం చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం కాబోతున్నామో అనేవి ఇన్ డీటెయిల్గా మనకు తెలిసినా తెలియలేదా? చూడకపోయినా. మరి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇక్కడ ఏమైపోతుందో చూసామా? ఇన్నోసెంట్గా వచ్చినాము, కానీ ఇక్కడ ఇన్నోసెంట్గా చచ్చిపోవడం లేదు మనం. ఆఫ్టర్ డెత్ వాట్ ఈస్ గోయింగ్ టు యువర్ సోల్? నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఏమి జరగబోతున్నదో, ఏమి అనుభవించబోతున్నావు అనే విషయాలు విపులముగా అవి మనం వింటున్నాము, దాన్ని నమ్ముతున్నాము, దాని కొరకు జీవితాన్ని దిద్దుకుంటున్నాము. రైట్. ఏంట్రా టైం అయిపోయిందిరా, 6 ఫ్లైట్ రా, ఇప్పుడు 4 అయిపోయింది, లెగరా ఎక్క, గన్నవరం వెళ్ళిపోవాలి, 6 ఫ్లైట్. అరే నేనేం సర్దుకోలేదు. ఎందుకు సర్దుకోలేదురా? నాకు ప్రయాణం ఉందని వీళ్ళు చెప్పలేదు అన్నాడు. ప్రయాణం ఉందని వీళ్ళు తయారు ఆడిన తయారా? వారి సంగతి ఎవరు చెప్పలేదు. మనకు ఇలాంటి సువార్త ద్వారా ఏ రకమైన భక్తి అయినా సరే, ప్రతి భక్తి నమ్మకము కూడా మన చనిపోయిన తర్వాత ఆత్మ ఒకటి ఉంటుందని, అది మిగిలే ఉంటుందని, ఈ భూమి మీద మనం జరిగిన కీలు యొక్క ఫలితముగా ఆ యమలోకానికో, పుణ్యలోకానికో, నరకానికో, పరలోకానికో వెళతామని, అది శాంతికాలం అక్కడ మన ఆత్మ ఉంటుందని, అక్కడ శిక్ష అయితే శిక్ష అనిపిస్తామని, నీతి అయితే నీతి ఫలితం అనిపిస్తామని, అవన్నీ హితవాక్యములని ఇప్పుడు మనం వింటున్నామా? ఇప్పుడు మనం ఇక్కడ వణుకూరు వచ్చామా? ఈ బాధలన్నీ వింటున్నామా? ఈ కూటమని వింటున్నామా? ఈ పాటలని విన్నామా? ఏం జరగబోతుందో విన్నామా? అక్కడ ఏ మీటింగ్కి వెళ్ళవే తల్లి గర్భంలో? అక్కడ కూడా మీటింగ్ ఉందా? ఇక్కడ మీటింగ్లో ఇక్కడ సంగతి చెప్తున్నావు, అక్కడ సంగతి చెప్తున్నారా? నిద్రపోతాం ఏంటయా? ఇక్కడ మనకి చనిపోయిన తర్వాత విషయాలు చెప్తుందా భక్తి అనేటువంటిది? ఇక్కడ సంగతిలేనా? తల్లిదండ్రులు ఇక్కడ సంగతి తెలిసినా? ఇక్కడ రాబోతున్న దాన్ని ఎలా ఉంటుందో తెలుసా? ఇన్నోసెంట్గా వచ్చామో తెలీదు, కానీ ఇక్కడ తెలియని దశలో పుట్టిన వారమో కాదు. పుట్టిన తర్వాత పుట్టకముందు ఏమిటో, పుట్టిన తర్వాత ఏమిటో, చనిపోయిన తర్వాత ఏమిటో అనేది పూర్తిగా విపులంగా ఇన్ డీటెయిల్గా మనకి తెలుస్తుంది. సో లెట్ us ప్రిపేర్ అవర్ హార్ట్స్. నీతి మంత్రులుగా జీవించిన వారు నీతి ఫలం అనుభవిస్తారు. నరుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. కాబట్టి దయచేసి గమనించండి, ఈ 3 దశలు మీకు జ్ఞాపకం చేసాను. తల్లి గర్భంలో ఉన్నాము, కానీ అక్కడ అవయవ నిర్మాణంతో ఇక్కడ రావడానికి ఏ అవయవ నిర్మాణం కావాలా ఆ అవయవ నిర్మాణంతో తయారై ఇక్కడికి వచ్చామంతే. ఇక్కడ రాబోతున్న సంగతి మనకి ఎంత ఉంటుందన్న సంగతి మనకి, భూమి ఉంటుందని, లోకం ఉంటుందని, ఆకాశం ఉంటుందని, నక్షత్రాలు ఉంటాయని, కార్లు బుయ్యి అని, రైళ్లు విమానాలు ఉంటాయన్న సంగతి మనకి ఇవన్నీ ఎప్పుడు తెలిసినాయి? అక్కడ ఎవరైనా చెప్పారా ఇవన్నీ? కానీ ఇప్పుడైతే చెప్తున్నారు. ఏమని? మనము తర్వాత ఇంకా ఉన్నది. అక్కడ గర్భం నువ్వు పుట్టింది ఇది కాదురా బాబు, నువ్వు పుట్టిన తర్వాత ఉందరా అసలు ముసలమ్మ పండగ అని చెప్పారా? మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? అరే ఇప్పుడు కాదురా బాబు, ఇప్పుడు ఏదో దోసుకు తినటం తాగడం కాదురా బాబు, కన్ను మూసిన తర్వాత ఏం జరుగుతుంది? నరుడి విత్తన దాన్ని అక్కడ కోసుకుంటాడు. కాబట్టి దేవునితో చూడండి, మీ మనసులో మార్చుకోనండి, తప్పులు చేయటం మానివేయండి, నమ్మకాన్ని పెంచుకోనండి. మరణం తర్వాత ఏమి ఉన్నదో, ఏమి మిగులుతుందో, ఆ మిగిలింది ఎంతకాలం ఉంటుందో, అది అక్కడ 2 స్థలాలు ఉన్నాయని, ఒకటి నరకమని, యమలోకమని, ఒకటి పుణ్యలోకమని 2 ఉన్నాయని, అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో నీ భూమి మీద నీవు సిద్ధపడిన దాన్ని బట్టి అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం నీ మీద ఆధారపడదు. కాబట్టి దిస్ ఇస్ ద టైమ్ టు ఫిక్స్ యువర్ లైఫ్. నువ్వు నెక్స్ట్ అనే దానిలో ఎడం పక్కకి వెళ్ళాలో కుడి పక్కకి వెళ్ళాలో
రేపు పరలోకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి. నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటే ఈ భూమి మీదనే పరలోకానికి వెళ్ళే మార్గాన్ని తయారు చేసుకో. పాపాన్ని మాను, పాపాన్ని మాను, పాప జీవితాన్ని విడిచిపెట్టు, నీతి బ్రతుకు. తప్పులు ఉన్నాయా సరి చేసుకో, ఏమన్నా ఉన్నాయా సరి చేసుకో. అప్పుడు ఏమవుతుంది? ఏమి అట్టంకాలు లేకుండా చేసుకుంటే ఇప్పుడు ఒక అతను ఉన్నాడు న్యూజిలాండ్లో. ఒక స్థలం ఉంది, మా బంధువే, చాలా కొన్ని లక్షలు ఖరీదు చేసే స్థలం అది. మొన్న కారు వేసుకెళ్తుంటే ఇక్కడ ఏదో మన మేనోడి స్థలం ఒకటి ఉందన్నారు. ఇదేనమ్మా అన్న. చుట్టూ గోడ కట్టి గేటు పెట్టి అదేనన్నా. ఎంత ఖరీదు చేస్తున్నారు? చాలా ఖరీదు చేస్తుంది అన్న. మరి ఏం చేస్తున్నారు అన్నారు. అది బ్యాంకులో లోన్లు పెట్టేశారు, ఆ లోన్ కట్టలేదు, అది మొయ్యలేనంత బరువు అయిపోయింది, దాన్ని వదిలేసారమ్మా అన్న. స్థలం ఎవరిది? వాళ్ళదే. కానీ ఇప్పుడు దాని మీద ఆధిపత్యం ఉందా? తాకట్టు పెడితే ఎవరి చేతి కిందకి వెళ్ళిపోయింది? నీవు చనిపోక మునిపే నీ జీవితాన్ని పాపాన్ని తాకట్టు పెట్టుకుంటే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. తాకట్టు పెట్టినా సరే కింద మీద పడి దేవుని నమ్ముకొని నీ పాపలు ఒప్పుకొని క్షమించమని క్షమాపణ అడిగితే ఆ తాకట్లో నువ్వు బయటికి విడిపించబడతావు, పాప క్షమాపణ పొందుతావు, రాజ్యంలో ప్రవేశిస్తావు. ఇటు భావముతో మన జీవితాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. నాని రా ప్రార్థన చేయి. లేడా దేవదాస్?